కొన్ని రకాల జ్వరాలను చూసుకుంటే కనుక డే టైంలో నార్మల్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ టైం నుంచి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి ఫీవర్ రావడం, లేకపోతే వణుకు రావడం, ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు? టైఫాయిడ్ అనేది సిస్టమ్ ఎట్లాంటిదంటే ఇంటి పరిసరాల్లో నీట్గా లేకపోవడం, కొత్త నీరు వచ్చింది, మనం ఏదైనా వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ నది ప్రవాహం క్లీన్ చేయకుండా నదిలో నీళ్ళు తాగాం, లేకపోతే మనం ఇంటికి వచ్చే పైపుల్లో ఏదో రస్ట్ ఉండడం వల్ల కానీ, అందులో ఏదైనా నాచు ఎక్కువ పట్టడం వల్ల కానీ బాడీ లోపల సెట్ కాకపోవడం, అదేమవుతుందంటే ఒక 14 days అలా నడుస్తూ ఉంటుంది. కనుక్కోవడానికే 14 days పడుతుంది. జ్వరం ఉంటుంది కానీ అది ఏ టెస్ట్లకి సెట్ కాదు. అది వస్తుంటుంది మళ్ళీ పోతుంటుంది. ఉదయం మంచి యాక్టివ్గా ఉంటుంది, చెమట్లన్నీ పట్టేస్తాయి. సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అదేంటి మరి ఇందాక చెప్పుకున్నాను, సన్ ఉన్నంత వరకు ఆ వైరస్ ఎంత పనిచేయదు, సన్ వెళ్ళిపోయిన తర్వాత పనిచేస్తుంది. దానికి ఏం చేస్తామంటే ఆవిరి పట్టిస్తాం. అంటే లోపల బయట నుంచి ఎక్స్టర్నల్గా వేడి కల్పిస్తూ ఉంటాం. సో ఎక్స్టర్నల్గా స్టీమింగ్ పట్టడం, సో టైఫాయిడ్ సిస్టంలో స్టీమింగ్ పట్టడం, బాగా వమన విరేచనాలు చేయించడం, అంటే వాంతి చేయించడం, లోపల ఉన్న యాసిడ్స్ అన్నీ బయటికి తీసేయడం, తర్వాత విరేచనం చేయడం, మోషన్స్లో ఉండే ఇంటెస్టైన్లో ఉండే ఏదైతే ఉందో అవంతా క్లీన్ చేయడం. అంటే వాటర్ వల్ల వచ్చింది కదా, సో లేకపోతే ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చింది, ఫుడ్ వల్ల వచ్చేస్తుంది. చాలా వరకు ఏంటంటే ఇండైజెషన్ వల్ల వస్తుంటుంది. అరుగుదల లేదనుకోండి ఆటోమేటిక్గా బాడీలో జ్వరం స్టార్ట్ అయిపోతుంది. సో బాడీ హీట్ జనరేట్. సో ఈ టైఫాయిడ్ అనే దానికి వమన విరేచనాలు చేస్తాం, డిటాక్స్, మొత్తం లోపలదంతా బయటకు వచ్చింది అనుకోండి, మా ఆటోమేటిక్గా 4 daysలో మళ్ళీ నార్మల్ అవుతుంది. వీళ్ళకి యవ బియ్యం ఉంటుంది, యవలు అంటాం. సో బార్లీ, సో బార్లీ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. అందులో వాము కషాయం ఇస్తాం. అంటే ప్రతిరోజు గంటకి కొంచెం ఒక 30 ml వరకు వాము వాళ్ళకి ఇస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా లోపల మళ్ళీ ఎనర్జీ అంతా సెంట్రేట్ అవుతుంది. వీళ్ళకి ఇవ్వకూడదు ఏంటంటే పులిసిన పదార్థాలు, అంటే పెరుగు కానీ లేకపోతే ఈ బన్ను రొట్టెలు కానీ. సో పులిసిన పదార్థాలు ఏవి ఇచ్చినా శరీరంలో అది ఇంకా రిటైన్ అవుతుంటుంది. ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం చాలా పెద్ద సమస్య. అది టైఫాయిడా, మలేరియా, కలరానా, ఇవి తెలుసుకోవాలి ఫస్ట్. అవి ఉన్నప్పుడు అసలు ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, పచ్చం చేయాలని అంటారు, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి తీసుకోవాలని అంటారు. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారండి, కాలర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. హలో హలో చెప్పమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నామ్మా. నా పేరు మంగమ్మ. నమస్తే అమ్మా. మంగమ్మ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి. నా ప్రాబ్లం నడుము వెనకాల బ్యాక్ నొప్పి, రెండేది వచ్చి నరాలు సైడ్ లో కుడి పక్క ఫుల్గా నొప్పమ్మా. సో వయసు అండి మీది? వయసు ఎంత ఉందండి? వయసు 22, 62, 63 ఉంటుంది. 62, 63 మంగమ్మ గారు. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నడుము దగ్గర పోవడం, అంటే గుజ్జారిపోవడం కానీ, లేకపోతే ఎక్కువ వాడకం వల్ల, లేకపోతే అప్పర్ బాడీ హెవీ ఉండడం వల్ల కూడా నడుము నొప్పులు వస్తుంటాయి. బరువులు ఎత్తడం వల్ల నడుము నొప్పి వస్తుంది. ఏ నొప్పి వచ్చినా మన గతంలో మాట్లాడుకున్నాం ఏంటంటే ఆయిల్ మసాజ్. సో వీలైనంత వరకు ఆయిల్ ఇంకేది హార్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటితో మసాజ్, నల్ల నువ్వులు కానీ, ఆవాల నూనె కానీ, సో ఇప్ప నూనె కానీ, ఆముదం కొంచెం స్టిక్కీనెస్ ఉంటుంది. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో బాగా మసాజ్ చేసుకోవడం వల్ల అది తగ్గుతుంటుంది. అందులో ఎక్స్ట్రా ఇంకా హార్డ్గా ఉండేవి వాము వేయడం, వెల్లుల్లి వేయడం, కర్పూరం వేసడం, వావిలాకు వేసుకోవడం, ఇట్లాంటివి ఏవైతే ఆకులు వేసుకున్నామో బాగా మరిగించి వడకట్టేసి ఆ నూనె ప్రతిరోజు రాసుకుంటుండాలి. రాసుకోవడం వల్ల ఈ నొప్పులు తగ్గుతుంటాయి. సో చిన్న వాటికి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, ఏమో ఇదేదో స్లిప్ డిస్క్ అయిపోయిందో లేకపోతే ఇంకేమైపోయిందో కాదు. ఫస్ట్ నొప్పి వచ్చిందంటే అక్కడ నూనె రాయండి. సో అది పడిపోయారు, నొప్పి వచ్చినప్పుడు స్పెషలిస్ట్ కావాలి, ఇరిగిపోయినప్పుడు స్పెషలిస్ట్ కావాలి. మిగతా చిన్న వాటికి ఒక గంట సేపు పని చేసినప్పుడు నొప్పులు వస్తున్నాయి, నూనె రాసుకోవడం. ఎవ్రీ జాయింట్కి నూనె రాసుకుంటే శరీరం లోపల వేడి తగ్గుతుంది. అదేవిధంగా ఈ నొప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మారుతూ ఉంటాయి. చిన్న మర్దన మసాజ్ చేసుకుంటుంటే సరిపోతుంది అట్లా.